చదువుకోగానే సరిపోలేదయ్యా, చదువు ఎలా ఉండాలి, ఎలా ఉంటే నువ్వు జీవితాంతం నిశ్చింతగా ఉంటావు అని చెబుతున్నాడు. ఇవాళ సాఫ్ట్వేర్ సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో అందరికీ తెలుసు. బ్రహ్మదేవుడు వాహనం హంస. ఆ హంస ఒకరోజు ఆలస్యంగా వెళ్ళింది బ్రహ్మలోకానికి. అందుకని బ్రహ్మదేవుడు కోపం వచ్చింది. వెంటనే పక్క వాళ్ళని పిలిచి, ఇక నుంచి హంసకి చెప్పండి మళ్ళీ ఇది ఇక్కడ ఉండాల్సిన పనుల దానికి ఉద్యోగంలో తీసేస్తున్నా, అంటే పద్మవనానికి వెళ్ళొద్దని చెప్పండి, మానస సరోవరంలో ఉండే పద్మవనం దగ్గరికి వెళ్ళొద్దని చెప్పండి, అక్కడ తామర తూళ్ళు ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పండి, ఇది బ్రహ్మశాసనం అని చెప్పండి అని చెప్పి వెంటనే హంసకి పౌరుషం వచ్చిందని. అవునా, నన్ను ఆయన ఉద్యోగం మానేమన్నాడా? నన్ను పద్మవనానికి వెళ్లకుండా చేయొచ్చు, తామర తూళ్లు తినకుండా చేయొచ్చు, కానీ బ్రహ్మదేవుడు ఒక్కటి మాత్రం చేయలేడు. నేను పాలని నీటిని వేరు చేయగలను, నా దగ్గర ప్రతిభ ఉంది, పాలల్లో నీళ్లు కలిపితే నేను పాలు మాత్రమే తాగుతా, నీళ్లు వదిలేస్తా, ఈ అద్భుతమైన ప్రతిభ నాలో ఉంది కాబట్టి నేను ఇంకో చోట బతుకుతా. ఈ ప్రతిభ బ్రహ్మదేవుడికి కూడా లేదు, ఆయనకి చెప్పండి అని చెప్పింది.